యాక్చువల్లీ ఈరోజు నేను ఏమనుకున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో సరే డైటింగ్ చేయాలి. కార్తీక మాసం అయ్యే లోపల తగ్గిపోవాలి అని చెప్పి నిన్న నైట్ డిసైడ్ అయ్యాననమాట. అప్పటికి 8 దాకా నేను ఏమీ తాగకుండా బానే ఉన్నాను. 8 నుండి ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉన్నాననమాట. చూస్తూ ఉంటుంటే ఈ లోపల నాకు ఈ ఓరియో మిల్క్ షేక్ కనబడింది. కనబడిన వెంటనే నాకు తాగేయాలని ఆశ పుట్టేసిందనమాట. సర్లే రేపొద్దున నుండి స్టార్ట్ చేద్దాము. ఈ రోజుకి ఎట్టి పరిస్థితిలో ఈ ఓరియో మిల్క్ షేక్ తాగేద్దాము అనుకున్నాను. మా ఇంట్లో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి. మిల్క్ ప్యాకెట్టును ఇంకేమి ఏదో వేశారు వీడియోలో. ఏమేశారు? డైరీ మిల్క్ వేశారు. డైరీ మిల్క్, ఓరియో బిస్కెట్స్ ఉంటే మిల్క్ షేక్ అయిపోద్ది 3 ఇంగ్రీడియంట్స్‌తో అని చెప్పి అన్నారనమాట. అంటే సరే అయితే మన ఇంట్లో ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మా డాడీకి కాల్ చేసి, నేను ఓరియో బిస్కెట్స్ ఉన్నాయి డాడీ, మిల్క్ ప్యాకెట్టును డైరీ మిల్క్ తీసుకురావా అని చెప్పి చెప్పాననమాట. చెప్తే మా డాడీ తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. లెట్స్ మేక్ ఓరియో మిల్క్ షేక్. ఓరియో బిస్కెట్ ఉందనుకున్నాను, కానీ డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ ఉన్నాయి. బట్ ఏదైనా పర్లేదులే, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మిల్క్ షేక్ తాగాలని చెప్పి అనుకున్నాను అనమాట. అందుకని మిక్సీలో వేస్తున్నాను ముక్కలు చేసి. నెక్స్ట్ చాక్లెట్ వేయాలి. చాక్లెట్ ఏమో సగం నేను తిన్నాను, ఇంకో సగం ఏమో మిక్సీలో వేసాను. నెక్స్ట్ ఏమో మిల్క్ వేయాలి. నాకు డౌట్ వచ్చింది మిల్క్ వేసేటప్పుడు, కూలింగ్ మిల్క్ వేయాలా లేదంటే కాసి చల్లార్చిన మిల్క్ వేయాలా అని చెప్పి తర్వాత వీడియోలు వెతికాను అనమాట. ఎవరూ చెప్పలేదు, కానీ కాసి చల్లార్చిన మిల్క్ మాత్రమే వేయాలంట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐస్ క్రీమ్ మిక్సీ పట్టేసి ఐస్ క్రీమ్తో మిక్స్ చేసేసాను. ఫైనల్లీ ఐ మేడ్ ఇట్. బాగానే ఉంది, బట్ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బాగానే ఉంది, కానీ రీల్స్లో చూసింది యాజ్ ఇట్ ఈజ్ అలా చేస్తే ఏమంత అందుట్లో ఉన్నట్టు రాలేదు నాకు. అందుట్లో ఇంకా బాగా కలర్గా చాలా బాగా ఉంది, బట్ ఇందుట్లో ఏదో వెరైటీగా ఉంది నేను చేస్తే. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉంది. నా క్రేవింగ్ కూడా తగ్గింది. బట్ ఇది కూలింగ్లో పెట్టుకొని తాగితే ఇంకా బాగుంటుందేమో. మీరు కూడా ట్రై చేయొచ్చు, అంత వరస్ట్గా ఏం లేదు. ఇట్స్ ఓకే. ఐ హ్యావ్ ఇన్స్టా పేజ్ వారాహి ఇమిటేషన్ జ్యువెలరీ. వెల్కమ్ టు వారాహి ఇమిటేషన్ జ్యువెలరీ అండి. ద సింపుల్ అండ్ ఎలిగెంట్ నల్ల పూసలండి, వితౌట్ ఎనీ గాడ్ మోటివ్, సీజన్ స్టోన్స్తో ఫ్లవర్ ప్యాటర్న్తో వస్తుంది. పెండెంట్ వచ్చేపాటికి బ్లాక్ బీడ్స్ చూసారా ఎంత షైన్గా ఉందో. నేను ఇండోర్లో చేస్తున్నాను కదా వీడియో, మీకు షైన్ కనబడుతుందో లేదో కానీ అవుట్డోర్లో మాత్రం ఫుల్ షైన్ అండి. ప్రైస్ వచ్చేపాటికి 399. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి.